హాయ్ హలో నమస్తే దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, మీరు వెంటనే అది ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అప్డేట్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో మీరు చూడొచ్చు. థంబ్నెయిల్లో మీరు చూసినట్టు ఖచ్చితంగా మీకు ఒక గోస్ట్ ఎక్స్పీరియన్స్ నేను 100% ఇస్తాను. అది నేను చెప్పిన ప్లేస్ లాంటి ప్లేస్కి మీరు వెళ్ళగలిగితే ఆ ప్లేస్ ఎలాంటిది అనేది నేను వీడియో చివరిలో చెప్తా. అప్పటి వరకు ఎండ్ వరకు నా వీడియో చూస్తూ ఉండండి. ఇప్పుడు నా లైఫ్లో జరిగిన రియల్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అది 2022, 2 ఏళ్ల కింద. మీకు మియాపూర్ దగ్గర స్వర్ణపురి కాలనీ అంటే నాకు తెలిసి మియాపూర్ ఏరియా సైడ్ ఉన్న వాళ్ళకి ఎవరైనా స్వర్ణపురి కాలనీ అంటే మీకు ఐడియా ఉంటుంది. మియాపూర్ మన ఎక్స్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 6 to 8 kilometers కొద్దిగా లోపల దాకా పోవాలన్నట్టు. చాలా పీస్ఫుల్ ప్లేస్ ఉండే, దగ్గరలో ఒక చెరువు ఉండే. సో నేను ఈ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ కొన్ని ఇవన్నీ షూట్స్ చేస్తుంటా కాబట్టి కొంచెం ఏదైనా పీస్ఫుల్ ఏరియాలోకి పోయి మనకి షూటింగ్ అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం లొకేషన్లు కూడా కొంచెం బ్యూటిఫుల్గా ఉండేటట్టు ఉంటే బాగుంటుందని. సో ఆ ఏరియాలో నేను ఒక ఇండిపెండెంట్ హౌస్, అది 2 floors బిల్డింగ్ అది. సో ఫస్ట్ ఫ్లోర్ నేను తీసుకున్నాను అనమాట అక్కడ, అంటే షూటింగ్ పర్పస్ బాగుంటుందన్న ఉద్దేశంతో. సో నేను, మా వైఫ్, బాబు, నాతో పాటు నా ఏడీ ఉండేటోడు, వాడిని ముద్దు గొర్రె అని పిలుచుకుంటాం మేము. సో గొర్రె అనే చెప్తా. సో వాడికి ఒక సపరేట్ డబుల్ బెడ్రూమ్ కాబట్టి ఒక సపరేట్ రూమ్ ఉండేది, వాడు అక్కడ ఆ రూమ్లో ఉండేటోడు గొర్రెగాడు. సో ఆ ఇంట్లో ఏంటంటే పరిస్థితి, మేము ఆల్రెడీ గృహప్రవేశం చేసి అంటే పాలు పొంగిచ్చి ఇవన్నీ చేసి వెళ్ళినప్పటికీ, అంటే ఒక పాజిటివ్ వైబ్తో మేము వెళ్ళే టైంకి కొంచెం చేతిలో ఫైనాన్షియల్గా డబ్బులు కానీ మా హెల్త్ కానీ అంతా మంచిగా ఉండే. కానీ కొన్ని మంత్స్ అయిన తర్వాత, అంటే ఒక 2-3 months అయిన తర్వాత కండిషన్ ఎంత వర్స్ట్కి వెళ్ళిపోయిందంటే, డబ్బులు చూడ్డానికే చాలా టైట్ పొజిషన్ అయిపోయింది. అంటే వర్క్స్ ఆగిపోయి, నేను చేసే వర్క్ దగ్గర కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్ కంపెనీకే ఇంకేదో ప్రాబ్లం వచ్చి ఏదో ఒక రీజన్ వల్ల నేను చేసే వర్క్ కూడా ఆగిపోయే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అంటే ఫ్లక్చువేట్ అవుతుండే అనమాట ప్రతి వర్క్. ఒక 2 నెలలు పని ఉంటే ఇంకో 2 నెలలు ఖాళీగా ఉండేది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 2 monthsకి మళ్ళీ పికప్ అయ్యి మళ్ళీ ఇంకేదో జాబ్ వచ్చేది, లేకపోతే ఇంకేదో వర్క్ వచ్చేది, ఇంకేదో ప్రాజెక్ట్స్ ట్యాకిల్ చేసేటోని. అట్లా నడుస్తుండేది లైఫ్. సో ఇది కూడా నేను ఎప్పుడు నెగిటివ్గా తీసుకోలే. అరే సరే ఓకే, అప్స్ అండ్ డౌన్ అవుతుంటుంది లైఫ్లో మనకి. మేబీ అక్కడే కంపెనీలో ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అయి ఉండొచ్చు, మనం ఎందుకు అనవసరంగా నెగిటివ్ ఫీలింగ్లో ఉండాలి అనే థాట్లో ఉండేది నేను. సో ఇదిలా నడుస్తూ పోయింది. కొద్ది రోజులకి ఏమైందంటే, అసలు ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే ఇప్పటికి కూడా నాకు రోమాలు లిక్కబడుస్తున్నాయి. మొత్తం చేతి మీద ఉన్న ఎంటికలు లేచి నుంచి ఉంటున్నాయి. అంత హారిబుల్ ఉండే అనమాట సిచ్యువేషన్. బేసిక్గా నేను దేవుడు ఎంత ఉన్నాడు అనేది నిజం అంటున్నాను, దయ్యం కూడా ఉన్నది కూడా అంతే నిజము. అది నేను ఈవిల్స్ని నమ్ముతా. అంటే నెగిటివ్ ఫోర్సెస్ని ఖచ్చితంగా నేను ఉన్నాయని నమ్ముతా. నేను కరెక్ట్గా నాకు డేట్ కూడా గుర్తులేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను ఫ్రెండ్స్తో మంచిగా చిల్ అవుట్ చేసిన, ఆ ఫ్రెండ్స్ తోటి లైట్గా డ్రింక్ వేసి ఇంటికి వచ్చి మంచిగా తినేసి, నేను మా వైఫ్, ఆ రోజు బాబు లేడు, బాబు మమ్మీ వాళ్ళ దగ్గర మంచిగా వాడు చిల్ అవుట్ చేయడానికి అక్కడికి వెళ్ళిండు. సో నేను, మా వైఫ్ మా బెడ్రూమ్లో పడుకున్నాం. ఆ రోజు ఏంటంటే, మా ఫ్రెండ్ నాతో పాటు సిరీస్లో ఎప్పుడైనా యాక్టింగ్ చేయాల్సి వస్తే, ఏమైనా మంచి రోల్స్ ఉన్నప్పుడు మనోడు పిలిచి నేను యాక్ట్ చేయించుకుంటా. వంశీ మనోడి పేరు. సో మనోడు వచ్చిండు, మా ఫ్రెండ్ వచ్చిండు. సో మా ఫ్రెండ్ గాడు, గొర్రెగాడు వాళ్ళ రూమ్లో పడుకున్నారు అనమాట. సో ఏమైందంటే, కొంచెం ఎండ అనేది బాగా ఉండే ఆ రోజు. మరి అది ఎండాకాలమా ఏదనేది నాకు కరెక్ట్ గుర్తులేదు. కొంచెం ఇల్లు బాగా, అంటే ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి పైన ఇంకా పెంట్ హౌస్ అట్లాంటిది ఏం లేదు. సో కొంచెం ఎండ ఉంది. మా బెడ్రూమ్లో అంటే ఏసీ ఉంది, పక్కన సింగిల్ రూమ్లో గొర్రెగాడు ఉండే రూమ్లో ఏం లేదు కాబట్టి మేబీ వాళ్ళకి బాగా హీట్ అనిపించినట్టుంది. సో ఏం జరిగిందంటే, మిడ్నైట్ 2 AM మిడ్నైట్ 2ంటికి వీళ్ళు ఎప్పుడు వెళ్ళారో తెలీదు, అసలు ఏ టైంకి వెళ్ళారో కూడా మాకు తెలీదు. నైట్ 2 AM సడన్గా నా వైఫ్కి ఊపిరి ఆడలేదు. నా ఫేస్ మీద కొడుతుంది, నా హ్యాండ్ మీద కొడుతుంది. అసలు నాకు చిన్న చీమ కొట్టినట్టు కూడా అనిపించలేదు. మేబీ నేను డ్రింక్లో ఉన్నా కాబట్టి నాకు అంత ఫీల్ అవ్వలేదు, నాకు స్పర్శ కూడా రాలేదు కొట్టినట్టు. సో చివరి ఆఖరికి చాలా గట్టిగా నా ఫేస్ మీద స్లాప్ చేసేసరికి నేను లేచి ఏమైంది ఏంటి అంటే,
అసలు ఊపిరి ఆడట్లేదు, నాకు ఇట్లా గాలి ఆడట్లేదు అని చెప్పి తను ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, నేను రెగ్యులర్గా బేసిక్గా పూజ చేసిన ప్రతిసారి నేను దుర్గామాతను గొలవడము, మా దుర్గామాతకు సంబంధించిన శ్లోకాలు చదవడం లాంటివి చేస్తుంటాను. అసలు ఆ టైంకి తనకి ఏమైందో నాకు అర్థం కాలే. ఆ ఇంటెన్షన్లో నేను అప్పటికి తను అడుగుతున్నా, అసలు ఎందుకు ఏమైందంటే, ఏదో పైన ఛాతి పైన కూర్చున్నట్టు అనిపిస్తుంది, ఊపిరి ఆడట్లేదు, గొంతు నొక్కినట్టు అనిపిస్తుంది, నాకు ఫీలింగ్ వస్తుంది అని చెప్పగానే నేను ఇంకా అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని నేను తనని గట్టి పట్టుకొని నేను ఈ దుర్గా శ్లోకం చదవడం స్టార్ట్ చేసిన. ఒక 10-15 మినిట్స్ ఆల్మోస్ట్ నేను ఆ నిద్రమత్తులోనే తనను పట్టుకొని ఆ శ్లోకా అంతా చదివిన తర్వాత ఒక 15-20 మినిట్స్ తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తను. బట్ మీరు చెప్పితే నమ్మరు, ఇది మజాక్ అనుకుంటారో జోక్ అనుకుంటారో, మీరు ఎట్లన్నా తీసుకోండి ఫ్రెండ్స్, అది నిజంగా మా లైఫ్లో జరిగింది. ప్రామిస్ చేసి చెప్తున్నా, మీరు దేని మీద ప్రామిస్ అన్నా నేను దాని మీద ప్రామిస్కి రెడీ ఉన్నా. మీరు నమ్మాలి, మీరు నమ్ముతారని నేను అనుకుంటున్నా. నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నా వైఫ్ నార్మల్ అయిపోగానే నేను మొత్తం ఇట్లా స్టాచ్యూ లెక్క అయిపోయినా. నా హ్యాండ్స్ కదలట్లేదు, నేను ట్రై చేస్తున్నా, నేను నిద్రమత్తులో ఉన్నాను, ఏంది నాకేం అర్థమవుతలే, కళ్ళు తెరుచుకొనే ఉన్నా, చూస్తున్నా మా వైఫ్ని, నాకు హ్యాండ్స్ షేక్ అవ్వట్లేదు, కాళ్ళు షేక్ అవ్వట్లేదు. నేను జస్ట్ ఇట్లా పండుకున్నోడిని జస్ట్ ఇట్లా పక్కకు దొలుదామన్నా కూడా నాకు అవుతలేదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాను. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనున్న పరిస్థితిలో నా వైఫ్ నాతో మాట్లాడుతుంది కానీ నాకు వినపడుతుంది కానీ నేను రెస్పాండ్ అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నా. ఇక నాకు అర్థమైంది, సరే నేను ఏదో ఈవిల్ ఫోర్స్ ఏదో జరిగింది, ఏదో ఆత్మ వచ్చింది, ఏదో అనుకున్నా. అది రిఫ్లెక్ట్ అయ్యి నేను సేవ్ చేయడానికి ట్రై చేసేసరికి అది నా మీదకి వచ్చింది అనే థాట్ వచ్చింది నాకు. ఇక నేను ఏం చేసిన, సేమ్ ఇప్పుడు ఏదైతే నేను దుర్గామంత్రం చదువుకున్నాను, నేను మళ్ళీ దుర్గామంత్రం నా మనసులో నేను చదువుకోవడం స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఎంత రిలాక్స్ అయిపోయినా అంటే ఆల్మోస్ట్ బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయి స్వెట్టింగ్ స్టార్ట్ అయింది. అంత ఏసీ ఆన్ చేసుకున్నా కూడా స్వెట్టింగ్ స్టార్ట్ అయ్యి మొత్తం బాడీ అంతా స్వెట్ వచ్చేసింది. అంత రిలాక్స్ అయిపోయినా మొత్తం నేను. ఇక నేను మా వైఫ్ లేచి ఆల్మోస్ట్ ఆ టైంకి 4-4:30 ఎర్లీ మార్నింగ్ లేచి ఇద్దరం కూర్చొని, ఏంది ఇంత దారుణంగా ఉంది పరిస్థితి, ఒకవేళ బాబు ఉంటే ఇంకెంత వరస్ట్గా ఉండేది సిచ్యువేషను, అసలు ఎట్లా హ్యాండిల్ చేసేటోళ్ళం మనము అని చెప్పి మాట్లాడుకొని మెల్లగా బెడ్రూమ్ డోర్ తీసి బయటకు వచ్చినాం. బయటకు వచ్చి గొర్రెగాడు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే మా ఫ్రెండ్ వంశీగాడు కనిపించట్లేడు, ఈ గొర్రెగాడు కనిపించట్లేడు. అరే ఏందిరా ఇల్లేటు పోయారు రా, ఏం అర్థం కాలే. బయటకు వచ్చి మెయిన్ డోర్ హాల్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తే బయట నుంచి గొల్లం పెట్టి ఉంది. సో వీళ్ళు అక్కడ గాలి ఆడక నైట్ నిద్ర పట్టక బయట టెర్రస్ మీదకి వెళ్ళి పడుకున్నారు. అది ఏ టైంకి, అది మిడ్ నైట్ మరి ఏ టైంకి వెళ్ళిర్రు ఏందనేది ఆ టైం వరకు మాకు తెలియదు. మేము వెళ్ళి హాల్ డోర్ ఓపెన్ చేస్తే అది క్లోజ్ చేసింది బయట నుంచి. సరే మేము అనుకున్నాం, సరే మరి పైన పోయి పండుకొని ఉంటారు, ఇక వాళ్ళు వచ్చిన దాకా ఏం చేస్తాం, మనకి ఎట్లాగో నిద్ర పట్టట్లేదు అని చెప్పి హాల్లో సోఫాలన్నీ అలా కూర్చొని ఉన్నాం. వీళ్ళు మెల్లగా 7:30-6:30-7 కిందకు వచ్చి హాల్ డోర్ ఓపెన్ చేసి ఏమైంది ఈడ వండుకున్నారని అడుగుతున్నాను. అరే మీరు అవలగాళ్ళ మనుషులా, మంచోళ్ళా, పిచ్చోళ్ళా, మీరు ఇంట్లో ఉండరా అరా, నాకు అర్థం కాదు, పైలకి ఎప్పుడు పోయారు, ఏ టైంకి పోయారు, లోపల ఆగమైపోయినాం రా మేమని చెప్పి జరిగిన సిచ్యువేషన్ మొత్తం వంశీగానికి గొర్రెగానికి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇట్లా అయిందిరా, ఇట్లా జరిగిందిరా. యాజ్ ఇట్ ఈజ్ ఇక నార్మలే కదా. ఇప్పుడు మీరు కూడా నవ్వుకొని ఉంటారు నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ చెప్తే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయినోడికి తెలుస్తుంది నిజమేంటది. ఇక వాళ్ళు అట్లనే ఊకో అన్న అట్లా అవుతుందా, మజాక్ చేయకు నువ్వు అది అని చెప్పి మాట్లాడుతుంది గొర్రెగాడు. సరేడా ఇక మా భయం ఏదో మాకు ఉంటుంది, మీకు చెప్తే మీకు అర్థం కాదులే అని చెప్పి ఆ ఈవినింగ్ టైం వరకు నేను లైట్ తీసుకున్నాను. మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ పూజ చేసేవాడిని. ఆ రోజు ఎందుకో నాకు ఆ మైండ్లో నుంచి జరిగిన సిచ్యువేషన్స్ ఏవి పోక, సరే సాయంత్రం చేద్దాంలే, సాయంత్రం దీపం ముట్టిద్దాం అని చెప్పి అనుకొని ఈవినింగ్కి నాకు హనుమాన్ చాలీసా పెట్టి అది వినే టైంలోపు మిగతా ప్రిపరేషన్ అంతా చేసుకొని హనుమాన్ చాలీసా అయిపోయిన తర్వాత నేను పూజ చేయడం స్టార్ట్ చేస్తాను. బేసిక్గా నేను చేసే పద్ధతి అట్లా ఉంటుంది. సో ఎప్పుడైతే నేను హనుమాన్ చాలీసా పెట్టి పూజ ఫినిష్ చేసి హనుమాన్ చాలీసా లౌడ్గా పెట్టడం స్టార్ట్ చేశానో
గొర్రెగాడు సోఫాలో కూర్చున్న మనిషి వాడు బ్యాక్ బోన్ సోఫా కంటించకుండా ఆల్మోస్ట్ సగం గాల్లోకి లెగుస్తున్నాడు. ఇట్లా చేతులు బ్యాక్ పెట్టేసిండు, కాళ్ళు మొత్తం స్టిఫ్ చేసిండు, బాడీని మొత్తం లేపుతుండు అమాంతం. మా వైఫ్ ఎదురుగా కూర్చొని అసలు చచ్చిపోతాడా, ఏమవుతుంది వీనికి, ఇట్లెందుకు చేస్తుండు, హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి ఎంత కంగారు పడుకుంటూ అడిగిందంటే నేను ఫస్ట్ భయపడినా. ఏంటి అది పోనది ఫిట్స్ వచ్చింది అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి, అక్కడ చేసే బిహేవియర్ అట్లా లేనేలేదు. కడుపులో నొప్పి వస్తుందన్నా, కడుపులో నొప్పి వస్తుందని చెప్పి మొత్తం బాడీని అమాంతం ఇట్లా సోఫాకి బ్యాక్ బోన్ టచ్ చేయకుండా ఇంత ఈ పొజిషన్ నుంచి ఇంత లేచిండు గాల్లోకి. నాకు ఏమీ అర్థం కాలేదు. హనుమాన్ చాలీసా పెట్టడం వల్ల ఇదంతా జరిగిందా, అంటే ఏదైతే నెగిటివ్ ఫోర్స్ మేము అనుభవించినామో అది వీడికి ఏమన్నా రిఫ్లెక్ట్ అయ్యిందా అని నాకు అనిపించింది. మనం ఎప్పుడు చూస్తుంటాం కదా యూట్యూబ్లలో కానీ, మా డాడీ కూడా చిన్నప్పటి నుంచి ఊర్లో జరిగిన బొచ్చడు స్టోరీలు చెప్పేటోడు. దయ్యానికి మంట అంటే భయం, చీపిరి కట్ట అంటే భయం, చెప్పు అంటే భయం, ఇట్లా కొన్ని మనం ఆల్రెడీ చూసుంటాం. మా డాడీ కూడా అట్లా చెప్పున్నాడు చాలా. సో నేను ఆ టయానికి ఇంకొక చీపిరి దొరికింది. మా డాడీ చెప్పేటోడు ఏమనేటోడు, దయ్యాలకంట ఒక ఆత్మ ఇంకో మనిషికి ఆవహించినప్పుడు మన మసీదులలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, తిడతారు. అంటే ఆత్మల్ని తిడితే వాటికి రోషం ఎక్కువ అనుకుంటాం, మరి మనకు తెలియదు కదా. తిడితే అవి ఉండవంట, బాడీ మీద ఎక్కువ ఉండవు. తిట్టి కొట్టి చేస్తే వదిలి వెళ్ళిపోతాయి అని చెప్పి కొంచెం బిహేవ్ చేయడం అట్లా చేస్తూ ఉంటారు. సో ఆ మూమెంట్ నేను ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ఒక చీపిరి తీసుకొని చీపిరితోని కాళ్ళపైన కొడుతున్నా. ఇంకా నాకు ఎన్ని రకాల బూతులు వచ్చో అన్ని రకాల బూతులు మొత్తం వాడి మీద ప్రయోగించేసిన. ఆల్మోస్ట్ ఒక 1/2 hour to 40 minutes వాడు ఆగం అయ్యిండు. మొత్తం లోపలేదో పిసికేసినట్టు అవుతుందంట వాడి కడుపులంతా. ఇక అట్లా ఆగం అయ్యి సడన్గా సైలెంట్ అయిపోయిండు, నిమ్మలంగా కూర్చుండు. నేను పూజ గదిలో వీపుతుంటే తీసుకొచ్చి వాడి నోట్ల సగం కొట్టిన, వాడిని ఎత్తికి పూసిన, వాడి ఈపుకి పూసిన తర్వాత లేచి ఇట్లా మొత్తం బాడీ అంతా ఇట్లా షివర్ అయిపోతుంది. చలిజ్వరం వచ్చినవాడు కూడా గంతగనం షివర్ కాడేమో, అంత డేంజర్గా షివర్ అయ్యిండు. ఇక గట్టిగా పట్టుకొని నేను వాడిని మొత్తం ఈపంతా రాసి గట్టిగా హగ్ చేసుకొని ఈపు మొత్తం బాగా రాస్తుంటే అప్పుడు కొంచెం నార్మల్ ఫీల్ అయ్యి కొద్దిసేపు అయిన తర్వాత వాడికి అసలు ఏమీ గుర్తులేదు. వాడే అంటాడు, ఏమైందన్నా నాకు ఇంత నువ్వు వాడు చేసిందంతా వాడికి చెబితే వాడు ఎడ్డి మొగం వేసుకొని చూస్తాడు నన్ను. అన్న నేను ఇదంతా చేసిందా అన్న, కడుపు లోపల ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది అన్న, ఇప్పటికీ నొప్పి అవుతుంది బాగా అది అని చెప్పి చెప్పుకొచ్చిండు. నేను మా ఫ్రెండ్ మా వైఫ్ గజ్జ ఉనికిపోయినమ్మా. అంటే ఏంటి, గాళ్ళు వస్తాయని తెలుసు, ఆత్మలు వస్తాయని తెలుసు, కానీ ఇంత సఫర్ చేస్తాయా? మేమెవ్వరికి ఏం చేయలేదు, మేమెవ్వరికి ఏం సఫర్ అయ్యేలా చేయలేదు, కానీ మాకు ఎందుకు ఇలా జరిగిందనే విషయం మాకు అర్థం కాదు. సో మా డాడీకి ఫోన్ చేసిన నేను ఆ టైంకి. మా డాడీకి ఫోన్ చేసి అప్పా ఇట్లా అయింది పరిస్థితి, ఈ నైట్ నుంచి ఇట్లుంది పరిస్థితి, మాకు సొల్యూషన్ అర్థం కావట్లే, మాకు ఇప్పుడు ఇంట్లో ఉండాలా వద్దా, నిద్రపోవడానికి కూడా అంత ధైర్యం చాలట్లా, ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు అని మా డాడీకి క్లియర్గా జరిగిందంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సో డాడీకి ఊర్లో నుంచి ఆయనకి సంబంధించిన ఫ్రెండ్స్ సర్కిల్ ఇక్కడ బాగానే ఉంది. ఊర్లో కొన్ని మంత్రాలు వేసేవాళ్ళు, లేకపోతే గాలులు పడితే గాళ్ళు తీసేసేవాళ్ళు, అట్లా అంజనం చేసేవాళ్ళు. అది తరతరాలుగా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వాళ్ళ ఫ్యామిలీ, కొన్ని పురాణాల దగ్గర నుంచి, పాతకాలం నుంచి చాలామంది చేసేటోళ్ళు. అట్లా మనం చూసుకుంటే బాహుబలి సినిమాలో చూసినా కూడా ఏదో అంజనం లాగా ఏదో వేసి దొంగను పట్టేసుకుంటారు. అంటే ఏం జరిగింది అనేది వాళ్ళు ఏదో దేవతను అడిగి నిజమేంటి అనేది కనుక్కుంటారు. అది అంజనం అనేది ఒక పద్ధతి దాంట్లో. సో డాడీ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే ఇట్లా జరిగిందంటారా పరిస్థితి, మా వాడు కొంచెం టెన్షన్ పడుతున్నాడు,
అంటే ఏం జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నది అంతే. అది ప్రాబ్లమేటిక్ అవుతుందా లేకపోతే ఏంటి అనేది చెప్పాలరా అని చెప్పి మా డాడీ చెప్పినప్పుడు నేను ఒక 4-5 క్వశ్చన్లు అడగమని చెప్పిన. అందులో ఒక 2-3 ఉన్నాయి, అది నేను చెప్తా ఏంటనేది. ఒకటి, నైట్ మా మీదకి వచ్చింది నిజంగా ఆత్మనా, అంటే దయ్యమా లేకపోతే ఎవరిదన్నా ఆత్మనా? రెండోది, మరుసటి రోజు సాయంత్రం గొర్రె మీదకి వచ్చింది కూడా సేమ్ అదే ఆత్మనా లేకపోతే ఇంకేదైనా? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది? మరుసటి రోజు సాయంత్రం కూడా గొర్రె మీదకి వచ్చిందంటే ఆ పొద్దున మొత్తము నైట్ వెళ్ళిపోయిందని మేము అనుకుంటున్నాం, మేము మంత్రాలు చదివిన తర్వాత. కానీ నెక్స్ట్ డే సాయంత్రం కూడా గొర్రెను పట్టుకుందంటే ఆ మిగతా టైం అంతా అది ఇంట్లోనే తిరిగిందా? వీటన్నిటికీ సమాధానం కావాలి, కనుక్కో. అది ఇంకా ఇంట్లోనే ఉందా? ఇప్పుడు నేను చీపిరి కట్ట తీసుకొని చేసిన తర్వాత తిట్టుకుంటూ గొర్రెగాన్ని కొట్టిన తర్వాత అది ఇంకా ఇంట్లోనే ఉందా లేదా విడిచి వెళ్ళిపోయిందా అనేది కూడా తెలీదు. సో ఈ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ కావాలని చెప్పి మా డాడీని అడిగితే ఆయన ఫ్రెండ్కి ఫోన్ చేసినాడు. ఆయన అంజనం వేసాడు. తర్వాత ఆయన ఇచ్చిన రెస్పాన్స్కి మేము కూర్చున్నోళ్ళం ఇంట్లో ఒక గంట సేపు టెర్రస్ మీదకి వెళ్ళి కూర్చున్నాం, ఆలోచిస్తూ కూర్చున్నాం ఏంటి. అంత ఘోరంగా ఉండే ఆన్సర్లు అవి. సో అతను చెప్పిన ఆన్సర్స్ ఏంటంటే, నైటు వీళ్ళు ఎప్పుడైతే బాగా వేడిగా ఉందని చెప్పి ఫీల్ అయ్యి 2:30కి ఇంటి బయటికి వెళ్ళిర్రో, సో వీళ్ళు బయటికి వెళ్తూ ఏం చేసిర్రు, లోపల నుంచి గడి తీసి బయటకు వెళ్ళి బయట నుండి గడి పెట్టిర్రు. సో వాళ్ళు చేసిన మిస్టేక్ అది మిస్టేక్ ఎందుకు అనేది నేను చెప్తాను. సో వాళ్ళు బయట నుంచి గడేసుకొని లోపల నుంచి గడి తీసి బయట గడేసుకొని పైకి వెళ్ళి పడుకున్నారు మంచిగా. సో ఆయన చెప్పింది ఏంటి, ఏ ఈవిల్ స్పిరిట్ అయినా ఏదైనా కూడా మన కిటికీల్లో నుంచి కానీ లేకపోతే వెనక తలుపుల్లో నుంచి కానీ ఎక్కడి నుంచో ఎంటర్ అవ్వవు. మనకు సినిమాల్లో చూపించినట్టు ఒక వాల్ నుండి ఇంకో వాల్లోకి ఎంటర్ అయ్యే సినిమా అనేది ఆత్మకి లేదు. ఎప్పుడైనా కూడా అవి మెయిన్ ఎంట్రన్స్ ఎప్పుడైతే మనం తలుపు తెరిచి పెడతామో అప్పుడు ఎంటర్ అవ్వడానికే వాటికి కెపాసిటీ. అవి వచ్చే కూడా అలాగే వస్తాయి బేసిక్గా. సో ఆయన చెప్పింది ఏంటి, మీ మెయిన్ డోరు ఎప్పుడైతే వీళ్ళు తలుపు లోపల నుంచి తీసి బయట గొల్లెం పెట్టి వెళ్ళిర్రో, సో అది ఒక ఆత్మ లోపల రావడానికి ఒక ఈజీ యాక్సెస్ లాగా అయ్యిందని చెప్పాడు ఫస్ట్ థింగ్. తర్వాత ఏంటి, ఏదో ఒక లేడీ ఆత్మ వచ్చింది, సో నా వైఫ్ను పట్టుకుంది అదే, తర్వాత నేను ఎప్పుడైతే మంత్రాలు చదివానో తర్వాత నన్ను పట్టుకుంది అదే, నెక్స్ట్ డే ఈవినింగ్ గొర్రెను పట్టుకుంది కూడా సేమ్ అదే ఆత్మ. అంటే ఆల్మోస్ట్ ఆ నైట్ వెళ్ళిపోయిందని మేము ఫీలింగ్లో ఉన్నాం అంతే. కానీ అదే ఇంట్లో అది మరుసటి రోజు సాయంత్రం దాకా కూడా ఆ ఇంటి చుట్టూ ఆ ఇంట్లోనే తిరుగుతుంది. ఒకసారి అర్థం చేసుకోండి ఆ ఫీలింగ్ ఎంత దారుణంగా ఉంటుందో. అంటే మేము స్నానం చేస్తుంటే వాష్రూమ్లోనే కూర్చుందా, లేదు మేము లంచ్ చేస్తుంటే మా పైన కబోర్డ్లో వార్డ్రోబ్ దగ్గర కూర్చుందా, మమ్మల్ని ఎట్లా అబ్జర్వ్ చేస్తుంది. ఆ ఫీలింగే చాలా దారుణంగా ఉండే. తర్వాత ఇప్పుడు స్టిల్ ఇంకా అది ఇంట్లోనే ఉందా అనే దానికి ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఎప్పుడైతే గొర్రెగాడిని అట్లా కొట్టి బూతులు తిట్టారో ఆ క్షణం అది వెళ్ళిపోయి ఉంటుంది, ఖచ్చితంగా ఇంట్లో అయితే ఉండుండదు. ఇంట్లో ఉందా అని చెప్పి అడిగినప్పుడు కూడా లేదు అనే మాకు సమాధానం వచ్చింది. అదే మీకు కూడా చెప్పినాము. మీరు ఒక పని చేయండి, మళ్ళీ మీకు అలాంటి ఇబ్బంది జరగవచ్చు, మళ్ళీ మీకు అంత మైండ్ డిస్టర్బ్ అయ్యే సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వచ్చు. సో దానికి ఆయన ఏం చేయమన్నాడంటే, మా హాల్కి ఏదైతే డోర్ ఉందో, మెయిన్ డోర్ ఉందో, దాని ముందు ఒక ఐరన్ రాడ్ పెట్టమని చెప్పాను. దీనికి సైంటిఫికల్గా ఏం రీజన్స్ ఉన్నాయి, లేకపోతే అసలు ఆ రాడ్ వల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మాకు తెలియదు. మేమున్న సిచ్యువేషన్లో పెద్ద చదువుకున్న వాళ్ళలాగా సైన్స్ తెలిసిన వాళ్ళలాగా బిహేవ్ చేసి ఎర్రిబద్ద వ్యవహారం చేయాలని మాకు అనిపించలేదు. ఎందుకంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, మేము ఒక మనిషిని ఒక ఆకారాన్ని చూడకుండా మేమంత ఫీల్ అయినామంటే ఇంత చదువుకున్న వాళ్ళం ఇంకా మా నోరు తిరగాల, మేము అడగాలనిపించాలి ఏది కూడా. సో నోరు మూసుకొని ఏంది అంటే ఇంటి ఎదురుగా ఏదైనా ఐరన్ రాడ్ పెట్టి పడుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళ అలా డోర్ తీసి వెళ్ళడం వల్ల
గోస్ట్కి ఒక యాక్సెస్ ఇచ్చినట్టు అయిపోయింది మీకు. సో అందుకని ఇంట్లోకి వచ్చి అంత ఇబ్బంది క్రియేట్ చేసింది. అండ్ మీరున్న ఇల్లు కూడా కొంచెం మీకు అచ్చు లేదు. అదొక రోడ్డు సూల ఇల్లు. రోడ్డు సూల అంటే మనం చూసుకుంటే నార్మల్గా రోడ్కి స్ట్రెయిట్ ఇల్లు కానీ ఏదన్నా షటర్ షాప్స్ కానీ అవి బేసిక్ ఎక్కువ నడవవు. మరి అది రోడ్డు సూల అంటారు. ఆ రోడ్డు సూల అనేది ఏంటని నాకు ఇంకా తెలియదు ఇప్పటికీ. సో రోడ్డుకి స్ట్రెయిట్ ఉంది, చెరువు దగ్గరలో ఉంది. మా ఇంటి పక్కన ఎలాంటి కన్స్ట్రక్షన్ లేదు. మాది లాస్ట్ బిల్డింగ్, దానికి ఆపోజిట్లో ఒక రోడ్డు ఉంది. మా బిల్డింగ్ పక్కన ఇంకో జస్ట్ ఓపెన్ ఏరియా, దాని పక్కన మళ్ళీ ఇంకొక కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు ఉంది. మా ఇంటి వెనకాల కూడా సేమ్ ఫ్రీ స్పేస్, దాని పక్కన ఇల్లుంది, ఇటు పక్కన ఇల్లుంది. సో ఇప్పుడు అంటే మేము అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ దాటిన తర్వాత మేము అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసేసి ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ వేరే ఫ్లాట్లో ఉంటున్నాం. ఇప్పటికి చాలా హ్యాపీగా ఉన్నాం. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సిచ్యువేషన్స్ అర్థమైనాయి, పరిస్థితులు తెలుసుకున్నాం, ఏది ఎట్లా ఉంటుంది అనేది అర్థమైంది. మంచి ఎంత ఉందో చెడు అంతే ఉందనేది మాకు అర్థమైంది. పాజిటివ్ వైబ్రేషన్సే కాదు, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, నెగిటివ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి అనేది నాకు అప్పుడు అర్థమైంది. సో అక్కడి నుంచి మారిపోయినాము. ఇప్పుడు లైఫ్ అంతా హ్యాపీగా ఉంది. నేను చివర్లో చెప్తా అన్నా కదా, సో ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసి నేను చెప్పిన ఆ విషయం ఏంటి, ఇల్లు రోడ్డు సూలా ఉంది, పక్కన కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్స్ ఎలాంటివి లేవు, ఆ ఇంటి వెనకాల కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు లేదు. మిగతా చోట్లల్లో అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, బట్ ఇంటికి అటుపక్క వెనక పక్క ఎలాంటి కన్స్ట్రక్షన్ లేదు. చెరువుకి కొంచెం దగ్గరలో ఉంది ఇల్లు. మీరు కూడా నిజంగా మీ లైఫ్లో గోస్ట్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి, మీ లైఫ్లో నిజంగా ఏదైనా ఆత్మ అటాక్ చేస్తే మీరు దాన్ని ఎంజాయ్ చేయాలని మీరు కూడా అనుకుంటే మీరు ఇలాంటి లొకేషన్ అని నేను చెప్పను, మీరు గట్టిగా చెప్తే మీరు ఇక్కడ రిసార్ట్లోకి వెళ్ళి మీరు, కాకపోతే ఎవరు వెళ్ళినా కూడా రిసార్ట్కి వెళ్తే 1-2 days ఉంటారు. ఒక 1 week ఉండగలిగితే ఉండి ట్రై చేయండి. బట్ భారీ మందల ఫ్రెండ్స్గా పోకుండా ఒక 3-4 ఫ్రెండ్స్ కలిసి రిసార్ట్లోకి వెళ్ళి ఉండడానికి ట్రై చేయండి. ఏదన్నా చెరువుకు దగ్గరలో ఉన్న రిసార్ట్ కానీ ఇంకేదన్నా చూసుకొని మీరు వెళ్ళండి. 100కి 100% చెప్తున్నా, 1 weekలో మీరు ఖచ్చితంగా నెగిటివ్ ఫోర్సెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు ఏది చేయాలనుకున్నా కూడా మీకు ఇంటి దగ్గర నుంచి కూడా చాలా నెగిటివ్ కాల్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఏదో నెగిటివ్ జరిగిందన్న ఫోన్స్ కూడా వస్తాయి మీకు. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క వారం టైం ఇచ్చి చూడండి, ఖచ్చితంగా మీరు గోస్ట్తో ఎక్స్పీరియన్స్ అవుతారు. బట్ చూసుకోవాల్సిన లొకేషన్ మాత్రం ఇలాంటిది. నా వీడియో నచ్చినట్టయితే మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం 100% మర్చిపోకండి.